టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రకాల సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. అందులో కొన్ని ప్రేమ కథలైతే, కొన్ని యాక్షన్, అలాగే క్రైమ్, హర్రర్ సినిమాలు కూడా ఉంటున్నాయి. అయితే ఇందులో కొన్ని సినిమాలు సక్సెస్ అయితే మరికొన్ని అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. అయితే సినిమా సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా దాని ప్రభావం నిర్మాతపై ఖచ్చితంగా ఉంటుంది. అలా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర అధినేత BVSN ప్రసాద్ నిర్మాతగా చాలా సినిమాలు తీశారు. అందులో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని విఫలమయ్యాయి. ముఖ్యంగా BVSN ప్రసాద్ నిర్మాణంలో వచ్చిన ఒంగోలు గిత్త, రంగరంగ వైభవంగా, గాండివాధారి అర్జున, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అనే సినిమాలో వచ్చి బాక్సాఫీస్ ముందు డిజాస్టర్గా నిలిచాయి. హీరో రామ్ చేసిన ఒంగోలు గిత్త కథ బాగున్నప్పటికీ మిర్చి యాడ్ చుట్టూ రొటీన్ కథను అన్నారు. అందుకే ఈ సినిమా జనాలకి పెద్దగా నచ్చలేదు. ఇక మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా రంగరంగ వైభవంగా సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా రొటీన్ కథ కావడమే కాకుండా సినిమాలో ఎలివేషన్స్ లేవు. మెగా హీరోలాగా వైష్ణవ్ తేజ్ని తెరపైన చూపించలేకపోయారు. ముఖ్యంగా ఈ సినిమాలో కేతికా శర్మ, హీరో వైష్ణవి తేజ్ మధ్య రొమాంటిక్ సీన్స్ పెద్దగా పండలేదు. దాంతో సినిమా డిజాస్టర్గా మారింది. ఇక BVSN ప్రసాద్ నిర్మాణంలోనే మరో మెగా హీరో వరుణ్ తేజ్ గాండివాధారి అర్జున సినిమా వచ్చింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో, ఎప్పుడు డిజాస్టర్ అయిందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఈ సినిమా కోసం టికెట్కి డబ్బులు పెట్టి వెళ్లే నాథుడే కరువయ్యారు. ఇక లేటెస్ట్గా హీరో నిఖిల్ అప్పుడు ఇప్పుడు సినిమాను తీశారు. ఈ సినిమా కూడా ఎవరికి తెలియకుండానే థియేటర్లోకి వచ్చి డిజాస్టర్ను మూటగట్టుకుంది. ఇలా 4 సినిమాల కారణంగా నిర్మాత BVN ప్రసాద్ బాగానే నష్టపోయారని కూడా చెప్పుకోవచ్చు.